వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంబటి రాంబాబు గారు ఏదో పాదయాత్ర చేయాలి అని చెప్పని ఒక పాయింట్ మెన్షన్ చేశారు. పోలీసులు పర్మిషన్ ఇస్తారో లేదో అన్నట్టుగా కొన్ని కామెంట్స్ కూడా చేశారు మొన్న. అయితే ఆయన యూట్యూబ్ ఛానల్ సంగతి అందరికీ తెలిసిందే కదా. ఆయన యూట్యూబ్ ఛానల్లో పాపం ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక 20 రోజులు అనుకుందాం, అది కూడా ముఖ్యంగా బర్డ్ మీడియాని, పవన్ కృష్ణమూర్తి అయిన నన్ను కూడా టార్గెట్ చేసి 48 గంటల గడువు ఇచ్చి ఆయన చేసినటువంటి ప్రహసనం ఇదంతా కూడా గతంలో చాలా వైరల్ అయింది. కోర్స్ ఆయన దాంట్లో కదా అనుకోండి, మన దాంట్లోనే బాగా వైరల్ అయింది. సో ఒక రోజు క్రితం ఆయన చేసినటువంటి వీడియోలు చూస్తే కనుక పెమ్మసానికి చట్టం పదునేంటో చూపిస్తాను అని ఆయన ఒక వీడియో చేశారు. దాని తర్వాత నా పాదయాత్రకి పర్మిషన్ ఇస్తారని నమ్ముతున్నాను అని చెప్పి కూడా ఆయన ఇంకోటి, అలాగే గుంటూరులో పదవులకు సంబంధించి ముద్రగడ పద్మనాభం గారి గురించి వినతి పాదయాత్రకు ఆశీస్సులు కావాలని, ఆ తర్వాత సమ్వేర్ ఇంకొక ఇది గుంటూరు ఘటన ఏదైతే ఉందో దాని మీద ఒక 2-3 ఏఐ వీడియోలు, జైలుకు పంపాలని కుట్ర, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ముందుంది ముసల పండగ అన్నారు, దానికి సమాధానం చెప్తే ఇప్పటిదాకా మనకు సమాధానం కూడా లేదు అంబటి రాంబాబు గారిది. అదొకటైంది. సో తాజాగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఉద్దేశించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో, అలాగే నారా లోకేష్ని ఉద్దేశించి కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోని ఆయన క్రియేట్ చేసి ఆయన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి లోకేష్ అయితే డిలీట్ చేయలేదు కానీ, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కదా, మరి నువ్వెందుకు చేయవు అంటూ దానికి సంబంధించి డిఎస్సి అక్రమాలని మాట్లాడారు. పెమ్మసాన్ని మాత్రం దెబ్బకి కేసు పెట్టారు అనేసరికి ఆయన ఆ వీడియోని డిలీట్ చేయడమో ప్రైవేట్ చేయడమో జరిగింది. బట్ అప్పటికే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో అనేటువంటిది. సో దానికి సంబంధించి చూసినప్పుడు ఆయన చేతులకి, పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతులకి సంకెళ్ళు వేసినట్టుగా ఉన్న ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోని ఆయన రిలీజ్ చేయడంతో పెమ్మసాని ప్రతిష్టకి భంగం కలిగింది అని చెప్పని గుంటూరుకు చెందినటువంటి నేతలు, తెలుగుదేశం పార్టీ నేత పిల్లి మాణిక్యాలరావు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరడంతో కేసు నమోదు చేశారు, దర్యాప్తు ప్రారంభించారు. ఇది దానికి సంబంధించినటువంటి ఇదనమాట. అంబటి రాంబాబు గారు, అయ్యో ఇదేం ట్విస్ట్ అండి, ఇన్నాళ్ళునేమో ఫేక్ ప్రచారం చేస్తున్నారు, ఫేక్ న్యూస్ సృష్టిస్తున్నారు అంటూ మా మీద, మిగతా ప్రత్యర్థుల మీద విరుచుకుపడినటువంటి మీరు ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో పోస్ట్ చేశారనే ఆరోపణల మీద సిఐడి కేసు ఎదుర్కొంటున్నారు పాపం. అంటే అంత ఆషామాషి కాదు, చెప్పారు కదా ముందుంది ముసళ్ళ పండగ అని వార్నింగ్ ఇచ్చారు కదా సార్, ముందుందన్నారు కదా. మరి మీరు చేసే పని ఏంటి? మేము పొరపాటున ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో మీ హావభావాలు చూసి, మీ చేతుల మీదుగా ఏదో డిమాండ్ డ్రాఫ్ట్ చెక్కో ఇవ్వడం చూసి, అయ్యో పాప అంబటి రాంబాబు గారికి ఇది వచ్చిందా అన్న ఒక్క మాటకి ఏకంగా 2 పెద్ద వీడియోలు చేసి, ఇంకోటి చూపించి, జర్నలిజం అంటే ఏంటో పాఠాలు నేర్పించి ఇవన్నీ కూడా చేశారు కదా. మరి ఇప్పుడు మీరు చేసే పని ఏంటి సార్? అంటే ప్రేమ్నగర్లో అనుకుంటా ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అని నాగేశ్వర గారి పాట ఉంటుంది. అంటే మీరు నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మాత్రమే, అంటే మీకు పాటించడానికి లేదంటారా? పెమ్మసాని చంద్రశేఖర్ చేతులకి సంకెళ్ళు వేసినట్టుగా ఏఐతో వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ వీడియోలో వేసిన సంకెళ్ళ కంటే ఇప్పుడు మీకు పడిన లీగల్ టెన్షన్ కొంచెం పెద్దదైపోద్దేమో. పెమ్మసాని చంద్రశేఖర్ ఏదో ఆషామాషి వ్యక్తి కాదు. ఇప్పుడు మేబీ గతంలో ఒక ఎన్ఆర్ఐ కింద ఉన్నారు, ఒక డాక్టర్ కింద ఉన్నారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మీద మీకు ఆయనకి ఏమైనా వ్యక్తిగతంగా ఉంటే మీరు ఏమైనా చేస్తే పర్సనల్గా ఆయనే లీగల్ యాక్షన్ తీసుకోవడం ఏదో ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఆయన కేంద్ర సహాయ మంత్రి కింద ఉన్నారు కదా, సెంట్రల్ మినిస్టర్ క్యాబినెట్లో. సో మరి అలాంటి ఆయన మీద మీరు ఇలాంటి వీడియోలు చేస్తే ఆ లీగల్ టెన్షన్ పెద్దదే కదా మరి. అంటే ఒకప్పుడేమో అడిగారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి చూపించాలి, స్క్రీన్ షాట్లు ఏవి చూపించండి. మరి ఇప్పుడు ఆ పోస్ట్ మీదే కదా అనేదానికి సమాధానం చెప్పాలి కదా. అండ్ అఫ్కోర్స్ అది మీదే, ఎందుకంటే మీ వీడియో మీరే అది క్రియేట్ చేయించి మీరు పబ్లిష్ చేయడం, సోషల్ మీడియాలో చేయడం అదంతా కూడా అయిపోయింది. సోషల్ మీడియాదే ఉందండి, యూట్యూబ్ కానీ ఇంకోటి కానీ, ఏదైనా ఒక పోస్ట్ పెట్టడం జస్ట్ 1 సెకండ్ లేదు 1 మినిట్, అదే పోస్ట్ మీద సిఐడి కేసు పడితే ఆ నోటిఫికేషన్ మాత్రం చాలా రోజుల వరకు వెంటాడుతుంది. మెసేజ్ ఎవరు చేశారు, సోషల్ మీడియాలో మనం యాక్టివ్గా ఉన్నామా, మనం ఎంత ట్రెండింగ్లో ఉన్నాం, ఇవి చూసుకోవడం మాత్రమే కాదండి, దానివల్ల వచ్చేటువంటి రిపర్కషన్స్ ఏంటనేది కూడా చూసుకోవాలి. అందుకే చెప్పేది పెద్దలు, మీలాంటి పెద్దలే చెప్పేది, రే బాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వీడియోలు చేయొచ్చు, వీడియో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు చేసుకొని, కానీ చట్టంతో ఇక్కడ గేమ్స్ ఆడకూడదు అని చెప్పని. ఏం చేశారు? వైరల్ అయిపోవాలి, గుంటూరు జిల్లాకు సంబంధించి మనం వైరల్ అయిపోవాలి అనుకుని ఓ పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ కేసు ఫైల్లో చేరిపోయింది అంటే దీన్ని పొలిటికల్ సెల్ఫ్ గోల్ అంటారేమో. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇది నిజంగా పరువు నష్టం కలిగించే ఉద్దేశంతో చేశారా, లేక రాజకీయ విమర్శలో భాగంగా జరిగిందా అనేది దర్యాప్తులో తేలుతుంది ఆ విషయం. బట్ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి ఇందులోనే.
ఇది పరువు నష్టం కలిగించేటువంటి ఉద్దేశంతో చేశారు అనేటువంటిది ఒకవైపు అయితే, రాజకీయ విమర్శ పేరుతోటి వ్యంగ్యంగా, చాలా వ్యంగ్యంగా ఆయన జయించారు అనేటువంటిది ఇంకొకటి. సో ఈ రెండు దర్యాప్తులను తేలుతాయి. బట్ ఇంటెన్షన్ ఏంటనేది చాలా క్లియర్. సోషల్ మీడియాలో ఏఐతో చేసే ప్రతి పోస్ట్కి ఇప్పుడు లీగల్ బాధ్యత కూడా ఉంటుంది అనేది మర్చిపోయారేమో. అంటే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అన్నీ చేస్తూ ఉంటారు కదా. మరి అదే పవన్ కళ్యాణ్ గారు మొన్నే ఆకే రవికృష్ణ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసర్తో కలిపి ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ అనేటువంటిది, తప్పుడు మెసేజ్లు, తప్పుడు ప్రచారాలు చేసేటువంటి దాని మీద తాట తీయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు కదా. మరి అక్కడికి ఈ మెసేజ్ అనేది చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి గుంటూరు ఎస్పీఏ, రేపు అన్న రోజు ఆ టాస్క్ ఫోర్స్ దగ్గరికి వెళ్ళిందంటే అసలు ఆట అప్పుడు మొదలవుతుంది. అందుకే అంటారు, ఎదుటివాడికి చెప్పేటందుకే కాదు పాటించేటందుకు కూడా నీతులు ఉన్నాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనలా, అలాగే ఇది కూడా మన పని మనం చెయ్యాలి, ఎదుటి వాళ్ళ పని ఎదుటి వాళ్ళని చెయ్యనివ్వాలి. విమర్శ చేస్తే సద్విమర్శ చేయాలి, కానీ ఇలా తలతిక్క మేళంలాగా వీడియోలు ఇలాంటివన్నీ చేస్తే రేపన్న రోజు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అది నా విషయంలో అయినా మీ విషయంలో అయినా. కాకపోతే ఏంటంటే ఒక చిన్న మెలికిక్కడ, పొరపాట్లు ఎవరైనా చేస్తారు, అది నేనైనా మీరైనా ఎవరైనా చేస్తాను సార్. మనుషులం కదండి, కేవలం మనుషులం కదా, పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాటును మనం సరిదిద్దుకోవడం ఉంటుంది. మరి నాది నేను సరిదిద్దుకున్నాను, మరి ఇప్పుడు మీ పొరపాటు, ఇది పొరపాటు కూడా కాదు, ఇది గ్రహపాటు అనుకోవాలేమో. ఏమంటారు అంబటి రాంబాబు గారు? అవును, ఇంతకీ పాదయాత్ర ఏమైంది సార్? మీ పాదయాత్రకి మద్దతుగానే మాట్లాడాం. మీ ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలి అని చెప్పాం. అలాగే ప్రజల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మరి వాటికి కూడా సమాధానాలు చెప్పండి అంబటి రాంబాబు గారు. చెప్తారని ఆశిస్తున్నాను సార్. ఎప్పుడు సార్ మన ఇంటర్వ్యూ ఎప్పుడు పెట్టుకుందాం చెప్పండి. మీరు రండి, మా స్టూడియోకి రండి, వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. మరి ప్రేక్షక మహాశైలారా, మీ అభిప్రాయాలు చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.